పనికి వెళ్ళి తెచ్చుకుని మనం కూలి పనికి వెళ్ళి ఎప్పుడైతే మనము సాయంకాలం వచ్చి మనం నిజంగా కష్టపడి పని చేసిన తిన్న రోజున చాలా తృప్తిగా కూడా ఉంటుంది, చాలా మనకి సంతోషంగా కూడా ఉంటుంది. అది ఇంటి దగ్గర ఉన్న రోజు నేర్చంగాను ఏదో పోగొట్టుకున్నట్టు తింటాము కానీ తినమని అంటలేదు, కానీ మనకి సంతోషం అనేది అనిపించదు. మనం ఎప్పుడైతే కష్టపడి పని చేసుకుని తెచ్చుకుని తింటామో అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. మనం వచ్చే సంపాదన కూడా చాలా అది కూడా మనం అనుభవిస్తాం. దానిని బట్టి మనకి వృద్ధి కలుగుతుంది. సంపాదన కూడా అనుభవిస్తేనే అప్పుడు చాలా సంతోషము అనిపిస్తుంది. కానీ అది అనుభవించకుండా మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు వ్యాధులకు మనకి రోగాలకి వేసేస్తూ ఉంటున్నాము, అప్పులకి ఇలాగా చేసేస్తూ ఉంటున్నాము మనము ఈ రోజుల్లోని. ఎందువల్ల వీళ్ళ మీద వాళ్ళ మీద చాడీలు చెప్పుకుంటే ఏమొస్తాయి, మనకి నేర్చాలే వస్తూ ఉంటాయి, వ్యాధులు వస్తూ ఉంటాయి, అప్పులకి ఇలా వృధాగా వేసేస్తుంటాయి. సంసారం చేసుకుని బోళ్ళు ఖర్చులు వస్తూ ఉంటాయి. మనకు పిల్లలు ఉన్నారు, మన చదువులకి వీటికి అయిపోతూ ఉంటుంది, చాలా ఖర్చు పెడుతూ ఉంటాం. మనము ఎప్పుడూ కూడా చాలా సంపాదన ఖర్చు అయిపోతూ ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. మనం సంపాదించిందంతా అయిపోతే మనకి చాలా బాధగా ఉంటుంది. అనుభవించేందుకు దాన్ని కూడా మనం ఏం చేయాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. కలిగి ఆయన చెప్పినట్లు మనం నడుచుకుంటే జీవించేవారంగా ఉంటాము. అంతేగాని ద్రాక్షావల్లి ఆయన మన ప్రభువు ఆయన అంటుకట్టి ఉన్నాడు. ఎలా ఉన్నాడండి, దేవుడు మనల్ని అంటుకట్టబడి ఉన్నాడు. ఆయన నీవు దేవుడు ఆశీర్వదిస్తే ఎదుటివారికి ఇచ్చేవారుగా ఉంచుతాడు తప్ప కానీ తీసుకునేవారుగా నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించునని చెప్పి ఉన్నాడు. అంటే మనము అంటుకట్టబడేవారుగానే ఉండాలి. అంతేగాని అంటే ద్రాక్షావల్లి ఆయన మన ప్రభువుతో మనము